ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా. ఒక ఛానల్ కాదు డిఫరెంట్ ఛానల్స్ అయితే రన్ చేస్తూ వస్తున్నా. బట్ ఎప్పుడు కూడా నేను మైక్ అయితే తీసుకోలేదు. అంటే ఇప్పటివరకు నేను యూజ్ చేసిన మైక్ వచ్చేసి బోయా మైక్. అది కూడా వైడ్ మైక్. బట్ ఏందంటే కొంచెం అవుట్‌డోర్‌లో షూట్ చేసినప్పుడు డెఫినిట్‌గా వైర్‌లెస్ మైక్ ఉంటే బెటర్ అనే ఇంటెన్షన్‌తోని ఈ మైక్ అయితే తెప్పించడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ ఇప్పుడు డీటెయిల్‌గా చేస్తాను. ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇక్కడ గైస్ మీరు క్లారిటీ చూసుకుంటే బాక్స్ అయితే ఇలా ఉంటది మనమైతే. అండ్ ఇక్కడ ఏందంటే నా మొబైల్‌ని ఘోరంగా అంటే ఘోరంగా సెట్ చేసిన. అసలు అర్థం కాకుండా సెట్ చేసిన ట్రైపాడ్‌ని. బికాజ్ మనకు ఇట్లా అన్బాక్సింగ్ యాంగిల్ కావాలి కాబట్టి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మనం ఇంకా డిఫరెంట్ సెటప్ చేసుకోవాలని చెప్పేసి చేద్దాం. సో, ఇది మనకు గ్రైనర్‌కి సంబంధించింది. బాక్స్ అయితే ఓపెన్ చేసినా. దీంట్లో ఏమేమి ఉంటాయి ఏందని డీటెయిల్‌గా చూపిస్తాను మీకు ఫస్ట్. సో, ఇట్లా చూసుకుంటే గైస్ మనకు దీంట్లో కంప్లీట్ ఎంప్టీ. దీంట్లో ఏముండదనమాట. అండ్ ఇది వచ్చేసి మన గ్రైనర్‌కి సంబంధించిన మైక్ అయితే ఈ విధంగా రావడమే జరుగుతుంది. సో, దీన్నైతే ఓపెన్ చేద్దాము. సో, ఇది ఓవరాల్ బాక్స్ దీన్ని పక్కన పెడదాం. మీకు డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. అండ్ దీంట్లో వచ్చేసి నథింగ్. అండ్ ఇది వచ్చేసి లైక్ దీన్ని ఏమంటారు వారంటీ కార్డ్ లేకుంది 1 ఇయర్ వారంటీ అంట ఇది వచ్చేసి. దీన్ని పక్కన పెడదాం. అండ్ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ ఎంప్టీ. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటి అంటే మేబీ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. మోస్ట్లీ అదే ఉంటుంది, ఇంకేముంటుంది డొల్లా. బట్ దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలో అర్థమవుతలేదు. అంత క్లోజ్డ్ ఉంది. ఓకే, ఇది ఉందిలే. సో, దీంట్లో చూసుకుంటే గైస్ మనకు ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. అండ్ ఛార్జింగ్ కేబుల్తో పాటు ఇదేంది ఇట్లుంది. అంటే ఇది 2 ఉన్నాయి గైస్. ఇక్కడ మనకు యూఎస్బి ఏదైతే ఉందో ఇది ఇచ్చిర్రు. అండ్ రైట్ సైడ్‌లో ఇంకో సైడ్ చూసుకుంటే ఏందంటే 2 టైప్ సి ఉన్నాయి. అంటే ట్రాన్స్మిటర్ దగ్గర రెండిటికి కనెక్ట్ చేయాలా మరి ఎట్లనో అర్థం కాదు. మరి బాక్స్ కూడా ఉంది. మరి ఎట్లనో అర్థం కాదు. బట్ 2 ఇచ్చిర్రు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో 2 ఇచ్చిర్రు. ఇటొకటి ఇచ్చిర్రు. మరి ఇది ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనే క్లారిటీ ఇప్పుడైతే నాకు తెలీదు. ఇక మరి చూడాలి. అండ్ ఇంకోటి వచ్చేసి లైట్నింగ్ పోర్ట్ ఇచ్చిర్రు. ఐఫోన్ యూజర్స్ ఎవరు ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. టైప్ సి టు లైట్నింగ్ అనమాట. దాన్ని టైప్ సి కన్నా కనెక్ట్ చేసి డైరెక్ట్ ఏంటంటే మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూద్దాం అది. మనకు ఇందులో అయితే ఇంకేం లేదు. మనది ఐఫోన్ కాదు. అండ్ ప్రెజెంట్ ఉన్న ఐఫోన్స్ అన్నిటికి కూడా ఏంటి అంటే టైప్ సి వచ్చేసినాయి. బట్ ఐఫోన్ 13 కానీ ప్రీవియస్ ఏమైనా ఉంటే వాటికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో, ఇది వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మన మైక్ సంబంధించింది విచ్ ఇస్ ఫ్రమ్ గ్రీనరో. ఇది వచ్చేసి కొంచెం డిజిటల్ లుక్ ఉంది. అంటే దీంట్లో మనకి లైక్ ఛార్జింగ్ పర్సెంటేజ్ కానీ లెవెల్ అప్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తుండొచ్చు నాకు తెలిసి. చూద్దాము. సో, బాక్స్ అయితే మంచిగా స్టాండర్డ్గా ఉంది. అండ్ కొంచెం వెయిట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా 100-150 గ్రామ్స్ అయితే ఉంటుంది అనుకుంటే ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది ఇంకా. అండ్ ఇది వచ్చేసి మనకు టైప్ సి పోర్ట్. సో, దీంట్లో నుంచి ఏంటంటే మనం ఛార్జింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కావచ్చు మేబీ ఇది. సో, ఓపెన్ చేద్దాం బాక్స్ వచ్చేసి. సో, ఓపెన్ చేస్తే గైస్ లుక్ మాత్రం దీనమ్మ క్రేజీ ఉంది గైస్ లోపల. మంచిగా స్టాండర్డ్ క్వాలిటీ ఉంది. అండ్ మనకు సంబంధించిన ఈ ట్రాన్స్మిటర్ అవ్వచ్చు, ఇది రిసీవర్, ఈ ట్రాన్స్మిటర్ ఏవైతే ఉన్నాయో సో, మంచిగా నీట్‌గా ప్యాక్ చేసారు దీంట్లో. అంటే మంచిగా అసెంబుల్ చేసినట్టు, ఆర్గనైజ్ చేసినట్టు మంచిగా సెట్ ఉన్నది దీంట్లో. సో, ఇది కొంచెం మ్యాగ్నెటిక్ ఉంది. అంత ఈజీగా బయటికి రావట్లేదు. మనకి ఇట్లా అన్నా కానీ అంత ఈజీగా పడవన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టైప్ సికి సంబంధించింది. ఇది డైరెక్ట్‌గా మన మొబైల్‌కి అనేది కనెక్ట్ చేసేసుకోవాలి. కనెక్ట్ చేసేసుకొని ఏంటంటే డైరెక్ట్ మనమైతే యూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ రెండు వచ్చేసి ఏంటి అంటే మనకు కాలర్ గన్ కనెక్ట్ చేసుకొని మైక్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ మన కాలర్‌కి కనెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా క్లిప్ అయితే ఇవ్వడమే జరిగింది. చాలా స్ట్రాంగ్ ఉంది ఇది వచ్చేసి. ఇట్లాంటివి 2 ఉన్నాయన్నమాట. ఓకేనా. సో, ఇది. అండ్ ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లారిటీ మెన్షన్ చేస్తది. సో, నాయిస్ క్యాన్సిలేషన్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనెక్టివిటీ కానీ అన్నీ ఇందులో చెక్ చేసుకోవచ్చు మనం వచ్చేసి. సో, సింపుల్‌గా దీంట్లో అయితే ప్లే చేసేస్తాను ఇప్పుడు. సెపరేట్‌గా దీనికి సంబంధించిన రివ్యూ వీడియోనే చేస్తాను. అంటే బిఫోర్ నా ఫోన్‌కి సంబంధించిన మైక్ ఏదైతే ఉందో దాంతోనే ఆడియో రికార్డ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి. సో, తర్వాత ఈ మైక్ కనెక్ట్ చేసి ఆడియో రికార్డ్ చేస్తాను. సో, దానివల్ల డిఫరెన్స్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇండోర్‌లో షూట్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ పొలం దగ్గరికెళ్ళి షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ రోడ్ సైడ్ వెళ్ళి కూడా ట్రై చేస్తాను. సో దట్ మీకు అక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది, ట్రాఫిక్ సౌండ్ అనేది పోతుందా లేదా క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో, ఇది మన మైక్ ఇది. సో, ఇది ఓవరాల్‌గా వీడియో వచ్చేసి. ఓకేనా. సో, ఈ వీడియో గైస్ ఇక్కడ వరకు ఏం చేస్తా. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా ప్లీజ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ ట్రై చేయండి. చాలా కష్టపడి ఈ యాంగిల్ సెట్ చేసి వీడియో షూట్ చేసిన ట్రైపాడ్ యూజ్ చేసి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అంతే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమైనా చెప్పాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా.